అని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే, ఈరోజు ఒక తీర్మానం తీసుకో. ఏంటి? ఏదైనా పాపం అంటే అది ఏదైనా కావచ్చు. ఇక్కడ పాపం అంటే ఏదో కాదు, ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే, చర్చికి వస్తారు, ప్రార్థనలో కూర్చుంటారు, పాటలు పాడతారు, వాయిద్యాలు వాయిస్తారు, స్తుతి వాక్యాలు చదువుతారు, ప్రార్థన అన్నీ చేస్తారు. కానీ మళ్ళీ చర్చి బయట అడుగు పెట్టిందే మళ్ళీ అదే భాగవతం, మళ్ళీ పాత భాగవతం, ఇంకా కొత్తది ఉండదు అసలు. అది అన్నట్టు పాడిందే పాసు వల్ల తాస అని మళ్ళీ పాడిందే పాట పాడుతూనే ఉంటారుగా. అదే విధానంలో అది కూడా పాపమే. నువ్వు దేవుని మందిరంలో ఎలా ఉండాలంట? ప్రసంగిలో అంటాడుగా, నీవు దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటాడు.